ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై పార్టీలు అప్పుడే సిద్ధమైపోతున్నాయి. అధికారులతో ఈసీ ఈరోజు సమావేశం కాబోతోంది. 2 గంటల పాటు రాజకీయ పార్టీలతో ఈసీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రతి పార్టీకి 10 నుంచి 15 నిమిషాల సమయాన్ని ఇచ్చింది సిఈసి. నోవాటాలకు ఇప్పటికే చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం పార్టీల ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. సిఈసితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. సిఈసితో సమావేశమై కొన్ని ఫిర్యాదులు కూడా చేయబోతున్నారు. ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు, పోలింగ్ బూత్ల మార్పుపై తమ అభ్యంతరాలను తెలపబోతున్నారు ఆయా పార్టీల నేతలు. ఆ తర్వాత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి సమావేశం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మార్చిలో 10th ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. సో మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. మార్చి 18 నుంచి 31 వరకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. పరీక్షలు పూర్తయిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి నోటల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సిఈసిని కలవటానికి పార్టీల అధినేతలు ఎవరెవరు వచ్చారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొన్ని ఫిర్యాదులు చేయాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏ ఫిర్యాదులు చేయబోతున్నారు? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే ఈసీకి, సెంట్రల్ ఎన్నికల కమిషన్కి దగ్గరికి మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, వైసీపీ దగ్గర నుంచి వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి హాజరయ్యారు, తెలుగుదేశం తరఫున చంద్రబాబు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ తరఫున ఇతర నేతలు వచ్చారు, కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది నేతలు హాజరయ్యారు. అన్ని పార్టీలకు సంబంధించి చివరికి కేఏ పాల్ కూడా హాజరైన పరిస్థితి. సో వీటిల్లో వీళ్ళందరికీ కూడా దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం కేటాయించారు. ఇప్పుడు కింద ఇదే సమావేశంలో, వెనకాల సమావేశంలో ఇప్పటికే లోపలికి వెళ్ళారు. చాలామంది అభ్యర్థులు, ఒక్కొక్కరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా క్లారిటీగా వ్యవహారం అయితే 3 రోజుల పాటు ఎన్నికల సంఘం ఇక్కడే ఉండబోతుంది. చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత అన్ని పార్టీల వాళ్ళకు కూడా వాళ్ళకున్న అభ్యంతరాలని ఈ రాజకీయ పార్టీలలో ఇప్పుడు ఎలక్షన్ ముందు జరిపే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఒకటి, వైసీపీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో, అలాగే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఈసీని కలుస్తున్నారు. వాళ్ళు కూడా 10-15 నిమిషాలు కలిసే పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళు కూడా కంప్లైంట్ చెబుతున్నారు. అయితే ఒకటి, 2 పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఈసీకి ఒక లేఖ రాసిన నేపథ్యంలో దాని మీద స్పందిస్తూ వాళ్ళు ఒక వివరణ కూడా చంద్రబాబుకు పంపించారు. మీరు చెప్తున్నట్టుగా ఏదైతే 14 లక్షల ఓట్లు, 15 లక్షల ఓట్లుని కొంతవరకు మేము మొత్తం కూడా చూసాం. డూప్లికేట్లు ఉన్న ఓట్లని తొలగించాల్సిన పరిస్థితి ఉంది. 3 ఎంఆర్ఓలను, విఆర్ఓలను, మొత్తం ఒక సిఐని, ఇట్లా దాదాపుగా 5-6 మంది పైన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నాం. అయితే మీరు లేవనెత్తిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికీ ఈసీ ఒక ప్రక్రియ పూర్తి చేసింది అనే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఎన్నికల సన్నద్ధతపై పార్టీలు, అధికారులతో సిఈసి సమావేశాన్ని నిర్వహిస్తోంది. 2 గంటల పాటు ఈ సమావేశం ఉంటుందని చెప్తున్నారు. రాజకీయ పార్టీల నేతలతో సిఈసి వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఎస్ కృష్ణమోహన్. ఎస్ సార్, ప్లీజ్ గో అహెడ్. ఎస్ రోహిత్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఇష్యూస్లో ఇప్పటికే తెలుగుదేశానికి ఈసీ ఒక లేఖను కూడా రాసింది. ఆల్రెడీ మీరు పెట్టిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు కూడా కొంత చూసాం. దాదాపుగా 14 లక్షల ఓటర్లని మేము కొన్ని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో డబల్ ఎంట్రీలు కావచ్చు, లేకపోతే ఇతర వ్యవహారాలు కావచ్చు, అభ్యంతరాలకు సంబంధించిన చాలా ఇష్యూస్ని మేమంతా కూడా సార్ట్అవుట్ చేసాం. దీంట్లో కొన్ని అక్రమాలకి పాల్పడిన విఆర్ఓలు కావచ్చు, లేకపోతే ఒక సిఐని కూడా దాదాపుగా 5 మంది మీద మేము చర్యలు తీసుకున్నామని కూడా తెలుగుదేశానికి ఒక లేఖ రాసింది. అయితే తెలుగుదేశం ఈ అభ్యంతరాల మీద సాటిస్ఫై కాలేదు. అందుకే మరోసారి ఈసీని కలిసి ఇక్కడ జరుగుతున్న పూర్తి వ్యవహారాన్ని చెప్పాలని ఒక ప్రయత్నం అయితే చేస్తారు. అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా కొన్ని అభ్యంతరాలు చెప్తుంది. వైసీపీ ఒకటే చెప్తుంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఉన్న ఓటర్లు, తెలుగు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి
ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి, తెలంగాణలో కూడా ఎన్నికలు ముగిశాయి. ఆ ఓటర్లందరినీ తిరిగి ఇక్కడ డూప్లికేట్గా వీళ్ళందరూ కూడా అప్లై చేశారు. దాదాపుగా 25 లక్షల పైగా ఓటర్లని తెలుగుదేశం చాలా ముందు నుంచి కూడా ఒక సిస్టమ్ పెట్టుకుని, ఒక యాప్ పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి వీటన్నిటిని కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. తర్వాత ఇవన్నీ అభ్యంతరాలను కూడా చూడాలి. గతంలో ఉన్న ఓటర్ ఎవరు, ఓటరు మొన్న ఎలక్షన్స్లో తెలంగాణలో ఉపయోగించిన ఓటర్ ఎవరు, అలాగే కర్ణాటకలో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటినీ డబుల్ ఎంట్రీ చేసే ప్రయత్నం చాలా తెలివిగా తెలుగుదేశం చేసింది అనేది ఆ వైసీపీ నుంచి చాలా రోజుల నుంచి వస్తున్న వాదన. అదే ప్రస్తావనని ఈరోజు వైసీపీ నేతలు కూడా ఈసీ ముందు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఇక బీజేపీ, సిపిఎం వామపక్షాలన్నీ కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమం చేశారు. ఓట్ల తొలగింపులో కొన్ని అక్రమాలు చోటు చేసుకునే అంశాన్ని పూర్తిగా కూడా ఈరోజు ఈసీ ముందు పెట్టే పరిస్థితి. అయితే ఇప్పుడు తెలుగుదేశం తరఫున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తరఫున, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మరోవైపు వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి హాజరైన పరిస్థితి అయితే ఉంది. సో ఈ అభ్యంతరాలన్నీ కూడా ఇప్పుడు ఈసీ క్రోడీకరించే పరిస్థితి అయితే ఉంది. సెంట్రల్ ఎన్నికల సంఘం దాదాపుగా 3 రోజుల పాటు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉండబోతుంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లతో ఉంటుంది. రేపు సాయంత్రం మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ 2 రోజులు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ విజయవాడలో ఉండబోతుంది. సెంట్రల్ ఎన్నికల కమిషన్ బహుశా మార్చి, ఏప్రిల్ లోపల ఎన్నికలు పూర్తి చేయాలని ఒక తపనైతే ఉంది ఎన్నికలకి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఎగ్జామ్స్కి డేట్స్ ఇచ్చారు. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఈ రెండింటికి కూడా పరీక్షల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో సో ముందు జరుగుతుందా లేదు, పరీక్షలు అయిన అనంతరం ఎన్నికలకి వెళ్తారా అవకాశం ఉంది. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. మార్చి 18 నుంచి 31 వరకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్స్ తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎగ్జామ్స్ కంటే ముందే వచ్చే అవకాశం ఉందా, ఎగ్జామ్స్ తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా మొదలయ్యే అవకాశం ఉంటుంది? రైట్, బేసిక్గా ఒకటి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ అయిన తర్వాతనే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు డేట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. నోటిఫికేషన్ మార్చి ఫస్ట్ వీక్లోనే వస్తుంది అని చెప్పి అంటున్నారు, లేదు ఫిబ్రవరి ఎండింగ్లో. కానీ మార్చి ఫస్ట్ వీక్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఈసారి ఒకే దఫా నిర్ణయించాలి అనే ఒక సూచన కూడా ఉంది. 4 రాష్ట్రాలకి కలిపి ఒకేసారి నిర్వహించాలి, ఒక డేట్తోనే కంప్లీట్ చేయాలనే ఒక చర్చ జరుగుతుంది. అది ఎన్ని దఫాలుగా ఉంటుందో, ఒకటి పోయినసారి 6 దఫాలుగా చేశారు, ఈసారి 2-3 దఫాలు చేస్తారా, ఒకే దఫా చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులందరూ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా ఏదైతే ఎన్నికల్లో ఉందో అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళు పిలుపుని పంపించారో, రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా రావచ్చు. వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా పర్టికులర్గా అధికారులతో మాట్లాడొచ్చు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ప్రతి పార్టీకి 15 నిమిషాలు కేటాయించారు. అంటే ఒక్కొక్క అభ్యర్థి కాన్ఫరెన్స్ హాల్ అందరూ ఉన్నప్పుడే ఒక్కొక్క పార్టీకి సంబంధించిన మాట్లాడే అవకాశం. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఇదే కాన్ఫరెన్స్ హాల్. ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ అభ్యంతరాలు చెప్పేటప్పుడు విడివిడిగా చెప్పే పరిస్థితి ఉంటుంది. 3-4 కౌంటర్లు ఉంటాయి. అక్కడ కౌంటర్లకు సంబంధించిన వ్యవహారంలో సంబంధిత అధికారులు ఉంటారు. అధికారులకు సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడ తెలియజేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు నేరుగా చెప్పచ్చు అభ్యంతరాలు. అంటే ఒకరు అభ్యంతరాలు చెప్పేటప్పుడు ఇంకో పార్టీ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకరికొక టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అభ్యంతరాలు చెప్తున్నప్పుడు మధ్యలో లేచి వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి కుదరదు. సో వెంటనే అది అభ్యంతరాలని పరిగణలో తీసుకుంటారా లేదా అనేది అధికారులు వాళ్ళని నోట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాని తర్వాతనే మళ్ళీ వేరే పార్టీ అభ్యర్థులు ముందుకు వచ్చి మాట్లాడాలి. సో దానికి సంబంధించిన వ్యవహారంలోనే ఒక కౌంటర్ లాంటిది కూడా లోపల ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. కానీ చాలా పకడ్బందీగానే ఎన్నికల సంఘం నిర్వహించాలని ఒక ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తుంది. ఇప్పటికే అధికారులందరూ ఎక్కడికక్కడ వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు దాదాపుగా 16-17 చిన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే కింద కాన్ఫరెన్స్ హాల్లోనే ఇక్కడే మీటింగ్ జరుగుతోంది. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడానికి ప్రతినిధులందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో
ఏదైతే రాజకీయ పార్టీలు ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఎవరైనా మీడియాతో మాట్లాడాలనుకుంటే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రాంతంలో మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. సో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే వైసీపీ నుంచి సాయిరెడ్డి, తర్వాత పవన్ కళ్యాణ్, ఇతర సిపిఎం నుంచి తర్వాత ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి హాజరైతే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు జరగబోయే ఈ ఎన్నికల మీటింగ్ మాత్రం కొంత ఇంపార్టెంట్ సంతరించుకుంది. ఎందుకంటే గతంలోనే తెలుగుదేశం కొన్ని అభ్యంతరాలను తెలియజేసిన నేపథ్యంలో తెలుగుదేశం అభ్యంతరాలను చెప్పిన తర్వాత దానికి సమాధానం కూడా ఈసీ లేఖ పంపించింది. ఈసీ పంపించిన లేఖకు తెలుగుదేశం పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఇంకా మాకు చాలా అందరూ పార్టీల ప్రతినిధులు కూడా చేరుకున్నారా, ఇంకెవరైనా రావాల్సింది ఉందా? లేదు, అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు అయితే చెప్పుకున్నా 1-2 ఏదైనా మిస్ అయితే ఉండొచ్చు, కానీ దాదాపుగా 8-9 రాజకీయ పార్టీలు ఈ కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి కొంత టైం ఇస్తున్నారు. ఆ టైం ప్రకారంగా ఇప్పుడు నడిచే పరిస్థితి అవుతుంది. ఆ టైంలో ఎవరు ఎక్కువ వ్యవహరిస్తారు, ఎవరితో ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడబోతుంది, వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి అనే అంశాన్ని అయితే చూడాలి. ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీతో మాట్లాడిన తర్వాత ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్, ఓవరాల్గా చూసుకుంటే ఇదే వ్యవహారంలో ఈరోజు అంతా కూడా ఫిర్యాదులు, దానికి సంబంధించిన వ్యవహారం మీద ఈసీ కూర్చునే పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం సెక్షన్ నుంచి IAS IPSలతో మాట్లాడతారు. తర్వాత